వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం 37వ వార్డు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నదానం పొందిన వారి ఆశీస్సులు దాతలకు సానుకూలతను తెస్తాయని అన్నారు. అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న అని తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించిన గణేష్ యూత్ కమిటీ సభ్యులను ఆమె ప్రశంసించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఇక్కడ చేసిన భక్తులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే గణేష్ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. దాదాపు ఇక్కడ 37వ వార్డు 26 సంవత్సరాల నుంచి ఇక్కడ కమిటీ సభ్యులు కావచ్చు, ఈ వార్డు వైద్యులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు చేయటం అందరికీ అభినందనీయం. అదేవిధంగా ఈ రోజున 9 రోజులు చేస్తున్నారు. నవరాత్రులు గణేష్తో నవరాత్రులు 9 రోజులు చేసి చాలా భక్తి శ్రద్ధలతో ఈ వార్డు ప్రజలు అందరూ కలిసి చేసి ఈ రోజున మరి వేలాది మందికి అన్నదానం చేయడం అనేది చాలా చాలా అభినందనీయం. ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కమిటీ సభ్యుల్ని వార్డు నాయకుల్ని అభినందిస్తూ, ఎందుకంటే గణేష్ అన్నదానం అన్నింటికంటే అన్నదానం చాలా గొప్పదని చెప్తారు. ఇక్కడ చాలా మంది మహిళలకు కావచ్చు, జెంట్స్కి కావచ్చు, అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఈ రోజున మరి ప్రతి ఒక్కరికి కూడా గణేష్ని ఆశిస్తుంటారని మనం కోరుకుంటున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన వార్డు కమిటీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సంచార జాతులకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, సంచార జాతుల సంఘం వ్యవస్థాపకులు పెండ్ర వీరన్న అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదమేరం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సంచార జాతులకు అనేక సంక్షేమ ఫలాల కోసం నిధులను అందిస్తే గత ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టించిందని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 4,90,000 మందికి 12,98,00,000 అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం మోసపూరిత మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 30వ తారీఖున సంచార జాతుల దినోత్సవ వేడుక సందర్భంగా విజయవాడ రాజధానిలో బీజేపీ పార్టీ మాధవ్ గారి అధ్యక్షతన సంచార జాతుల దినోత్సవ వేడుకని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వేడుకలో వారు మాట్లాడుతూ సంచార జాతులకి ఎన్నడూ లేని విధంగా అనేక హామీలను గుప్పించడం జరిగింది. ఆ రోజు అందులోనే భాగంగా డిఎన్టీ సర్టిఫికెట్లు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాం, డిఎన్టీలకి సర్టిఫికెట్లు ఇప్పించామని చెప్పాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం డిఎన్టీ సర్టిఫికెట్లు ఇవ్వలేదు, కాబట్టి సంచార జాతులకు పూర్తి అన్యాయం జరిగిందని చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా మీరు అందరూ కూడా చూశారు. అలాగే పేపర్ స్టేట్మెంట్లో కూడా రావటం జరిగింది, మెయిన్ పేపర్లోనే. అంతేకాకుండా 31వ తారీఖున శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ సంచార జాతుల కోసం గొప్ప సంక్షేమ పథకాలను ప్రకటిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. కానీ వాస్తవంగా మేము 1-2 తారీఖులోనే మేము ప్రెస్ మీట్ పెట్టాలి. కానీ ఈ రోజు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఈ 5-6 రోజుల నుంచే ఏమన్నా అసలు అనౌన్స్ చేశారా లేదా అని మేము అధ్యయనం చేస్తే ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు.
అంటే ప్రజల్ని, సంచార జాతుల్ని, అమాయక ప్రజల్ని మోసం చేయటం కోసం కదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు చెప్తూ మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంచార జాతులకు సంబంధించినటువంటి కొంత నిధిని ఇచ్చాం, ఆ నిధిని గత ప్రభుత్వం పక్కదావ మళ్లించిందని. ఇవాళ మాధవ్ గారిని అడుగుతా ఉన్నా, అయ్యా మాధవ్ గారు, మీరు శాసనమండలి సభ్యులుగా మీరు పనిచేశారు, అంతేకాదు అనేక సందర్భాల్లో రాజకీయాలు మీరు పనిచేశారు, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నారు. నేను ఒక విషయాన్ని మీరు అడుగుతా ఉన్నా, సంచార జాతులకి రిజర్వేషన్లు కల్పించాలన్నా, సంచార జాతులకి డిఎన్టీ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా ఎవరు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం చేయాలా లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేయాలా? మీరు కేంద్రంలో గత దగ్గర 11 సంవత్సరాల 2 నెలల పాటు మీ నరేంద్ర మోడీ గారు ఇలా ప్రధానమంత్రిగా పనిచేస్తా ఉన్నారే. భారతదేశంలో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇవాళ నొమారిక్ ట్రైబ్స్, సెమీ నొమారిక్ ట్రైబ్స్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నటువంటి బీసీ జాబితాలో 1% కూడా రిజర్వేషన్ పొలాలు అందట్లేనటువంటి సంచార జాతులు గుర్తు రాలేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మీరు వచ్చి ఈ జాతులకి మేము సర్టిఫికెట్ ఇవ్వమని చెప్తా ఉన్నారు. డిఎన్టీ సర్టిఫికెట్ అసలు ఇవ్వాల్సింది ఎవరో మీరు స్పష్టం చేయవలసిన బాధ్యత ఉంది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అనేక సంక్షేమ పథకాలు తీసుకుని మేము అమ్మఒడి కానీ, చేయూత కానీ, చేదుడు కానీ ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఓన్లీ 5 సంవత్సరాల వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల వ్యవధిలో మేము ఖర్చు పెట్టినటువంటి డబ్బుని మేము చాలా స్పష్టంగా ఎవరెవరికి ఏమేం పథకాలకి ఇచ్చామో చాలా క్లియర్ గా మేము ఇవ్వటం జరిగింది. దగ్గర నా 5 సంవత్సరాల వ్యవధిలో 4,90,000 మందికి 1,288 కోట్ల రూపాయలు పైబడి మేము సంక్షేమ కార్యక్రమాలు మేము చేశాం. ఇళ్ల స్థలాలు కాకుండా మీరు ఎక్కడిచ్చారు? సీడ్ ప్రోగ్రామ్ కి 200 కోట్ల రూపాయలు ఇచ్చి మీరు డబ్బాకోలు చెప్తా ఉన్నారే, అబద్ధాలు చెప్తా ఉన్నారే, ఇచ్చామని చెప్తా ఉన్నారే. మీరు చేయవలసింది సర్టిఫికెట్లు ఇవ్వాల్సింది మీరు కదా, చట్టం చేయవలసింది మీరు కదా. ఈబీసీలకి రిజర్వేషన్లు ఇవ్వటం కోసం 24 గంటలు తిరగకుండా ఎకనామికల్ బ్యాక్వర్డ్ అని సామాజిక వర్గాలకు ఇచ్చినటువంటి మీరు ఈ సమాజంలో సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడేటువంటి సంచార జాతులకి రిజర్వేషన్లు ఇవ్వడానికి మీరు ఎందుకు ఎదురుకు రావట్లేదు? సమాధానం చెప్పాలి మాధవ్ గారు. ఇది మానేసి అబద్ధాలు చెప్తూ మోసపడుతున్న మాటలు చెప్పడం ఇది సభ మర్యాద కాదు. మీరు ఎక్కడికి రమ్మన్నా, మీరు ఎప్పుడు రమ్మన్నా, ఎక్కడైనా డిబేట్ చేయడానికి సిద్ధం. మీరు ఎక్కడిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, మీరు చెప్పింది వాస్తవం అయితే గనక నేను మీ వెనకాల తిరగడానికి సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని ఈ సందర్భంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి సవాల్ ఇస్తున్నా. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహోపాధ్యాయుడైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఉపాధ్యాయుల అదృష్టమని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉండి మండల ప్రెసిడెంట్, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. ఈ సందర్భంగా భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మండల కో చైర్మన్, దాత, ఎంపీటీసీ సభ్యులు దంగేటి రామలింగేశ్వరరావులు మాట్లాడుతూ గురువుల ఔన్నత్యం ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని అన్నారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులు కెవి సత్యనారాయణ, కె కృష్ణమూర్తి డాక్టర్ గాదిరాజు రంగరాజులను సత్కరించారు. గురు పూజోత్సవ దినోత్సవం అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు. దేశవ్యాప్తంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజును ప్రతి ఏటా కూడా గురు పూజోత్సవంగా ఉపాధ్యాయులంతా జరుపుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది కూడా 2 ఉపాధ్యాయుల్ని సత్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈయన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అధ్యాపక వృత్తి నుంచి మన రాష్ట్రపతిగా ఎదిగారు. ఇంతేకాకుండా ఈయనకి భారతదేశంలో అత్యున్నత పదవి ఏంటంటే రాష్ట్రపతి బిరుదు కూడా మన భారతదేశం నుంచి ఆయన పొందారు. చాలా నిరాడంబర జీవి ఆయన. నేటి విద్యార్థులు కూడా పెద్దలను ఏ విధంగా గౌరవిస్తారో గురువులను కూడా అదే విధంగా గౌరవించాలని మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారా మేము తెలియజేస్తా ఉంటాము. నాకు చదువు చెప్పిన మాస్టర్ గారు కూడా, కృష్ణమూర్తి మాస్టర్ గారు ఇక్కడే ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన దయ వల్ల నేను మంచి చదువు చదివి ఆర్మీలో ఉద్యోగం 20 సంవత్సరాలు చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ ఈ రోజుని ఎంపీటీసీగా చేస్తున్నాను అంటే అదంతా కూడా ఆ గురుగారి యొక్క దయ. ఇది మనం ఒక ఐఏఎస్ అయినా ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా కూడా ఏదో ఒక గురువు దగ్గర చదువు నేర్చుకున్న వాళ్ళే అవుతాం. అందుకని చెప్పి గురువులకి కంపల్సరిగా మనం ఇచ్చే గౌరవం ఇవ్వాలి. సమాజంలో తల్లి, తండ్రి, గురువు, దైవం. భారతదేశంలో మరి మనకి స్వచ్ఛంద సంస్థ ఉన్నాయి, ఏ సంస్థలో ఉన్నాయి. మరి రామలింగం గురించి మరి ఆయన చదువుకుని ఉద్యోగరీత్యా మరి ఆర్మీలో చేసి దేశానికి సేవ చేసి
మనకి సెక్యూరిటీ దేవుడు, తల్లి, తండ్రి, గురువు, దైవం అందరినీ కూడా మరి వాళ్ళ సెక్యూరిటీ రూపంలో వాళ్ళు కష్టపడి దేశాన్ని, ప్రజల్ని, మన అందరినీ కాపాడినందుకు, ఆయన ఉద్యోగంలో సర్వీస్ చేసినందుకు మానవతా వైస్ చైర్మన్గా నేను ఆయనకి శుభాకాంక్షలు చెప్తూ. ఉపాధ్యాయులు గౌరవించడం అనేది ఆనవాయితీ అందరూ పాటిస్తున్నారు. అట్లా పెద్దలు ఎందుకు గౌరవించడం అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నారు. గురువులు, పెద్దలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు అండి ఈరోజు. వారి పుట్టినరోజుని మనం అందరం కూడా గురు పూజోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎంతో మంది విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్ది, కలెక్టర్లుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా తీర్చిదిద్ది మన రాష్ట్రానికి ఒక గుర్తింపు తెచ్చిన వారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ముందుగా మనం నమస్కరించవలసినటువంటి వారు గురువులు. అటువంటి గురువులకి ఈ రోజున గురు పూజోత్సవం రోజున మనం అందరం కూడా వారిని సత్కరించుకోవడం మన పూర్వజన్మ సుకృతంగా భావన చేసుకుని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటి శ్వేతా పరిషత్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాల సరఫరా నియంత్రణకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణకు పలు కీలక సూచనలు. రాష్ట్రంలో రైతాంగానికి అన్యాయం జరుగుతుందని జగన్, వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిప్పులు చెరిగిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం. వివరాలు మీడియాకు వెల్లడించిన మంత్రి పార్థసారథి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్వేతా పరిషార్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.